చిట్యాల మున్సిపాలిటీ పురపాలక సంఘంలో 10వ వార్డు అభ్యర్థిగా నేను నిమ్మనగూడ శ్రీనివాస్ అభ్యర్థిని పోటీ చేయడానికి వచ్చిన. ఇదొక అవకాశం నాకు కల్పించిన చిరుమతి లింగయ్య గారికి ధన్యవాదాలు. నేను ఈ వార్డు యొక్క అభివృద్ధికి ముందుకు వచ్చి అన్ని విధాలుగా డ్రైనేజ్ పనులే కానీ, వార్డులో ఉన్న మోరి మీద స్లాబ్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, ఇటువంటి చిన్న చిన్న సీసీ పనులు కానీ ఏది ఉన్నా కానీ ముందు ఉండి చేసి చిట్యాల 10వ వార్డు ప్రజల మన్ననలు పొంది వాళ్ళ కృతజ్ఞతగా ఉంటానని తెలియజేయడం జరుగుతుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా నేను రాజకీయాలకు రావడం జరిగింది. నాకు భగవంతుడు ప్రసాదించిన ఫంక్షన్ హాల్ కానీ, దాంట్లో ఆడపడుచుల పెళ్లి చేసుకుంటే ఫ్రీగా ఇచ్చాను. అలాగే పుట్టిన పిల్లలకు 5,000 రూపాయలు బహుమానంగా ఇచ్చి వాళ్ళకు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తున్నాను. ఈ విధంగా పెళ్లి చేసుకున్న ఆడపడుచులకు 10,000 రూపాయలు సహాయం చేయడానికి నాకు భగవంతుడు కల్పించిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకొని 10వ వార్డు ప్రజల మన్ననలు పొంది వాళ్ళకు 5 సంవత్సరాలు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ఈ రకంగా కల్పించినందుకు లింగయ్య గారికి, చిరుమతి లింగయ్య గారికి ధన్యవాదాలు. మన వార్డు ప్రజలు కూడా నాకు అత్యధిక మెజార్టీతోని గెలుపు ఇవ్వాలని, ఎటువంటి మాయమాటలు కానీ, వాళ్ళు ప్రలోభాలకు కానీ, ఎటువంటి ఇబ్బందులకు కానీ గురి కాకుండా నాకు అద్భుతమైన మెజార్టీ ఇచ్చి 10వ వార్డుని మనం చిరుమతి లింగయ్య గారికి బహుమానంగా ఇద్దాం. నాకు ఈ అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి రోడ్డు పనులే కావచ్చు, డ్రైనేజ్ పనులే కావచ్చు, చిన్న చిన్న పనులైన లైట్లు, వీధి లైట్లు, ఇంకా చిన్న చిన్న పనులైనా నేను దగ్గర ఉండి 24 గంటలు అందుబాటులో ఉండి చేస్తాను. ఈ అవకాశం నాకు ఇస్తే నేను 5 సంవత్సరాలలో నిరూపించుకుంటాను. గతంలో ఎదుటి వ్యక్తికి మనం అవకాశం ఇచ్చినాం, 5 సంవత్సరాలు పని జరిగింది, మళ్ళీ అవకాశం కోసం రావడం జరిగింది. కాబట్టి నాకు ఈ అవకాశం మొదటిసారి లభించింది. గతంలో కూడా చిరుమతి లింగయ్య గారు కారు గుర్తు మీదనే ఎదుటి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వారు ఎదురు ఉన్న పార్టీలోకి మారడం జరిగింది. కాబట్టి నాకు సహకరించి కారు గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేయడానికి అవకాశం కల్పించిన చిరుమతి లింగయ్య గారికి ధన్యవాదాలు. మీరు ఈ అవకాశం కల్పించినందుకు 10వ వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు. కాబట్టి నాకు ఈ ప్రజలు 10వ వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు పేరు పేరున ఎవ్వరి మాటలు వినకుండా మోసపోకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 10వ వార్డు అభ్యర్థి నిమ్మనగూడ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దయచేసి ఎటువంటి మాయమాటలు వినకండి. ఒకసారి నా ముఖం చూసి పని చేస్తాడా చేయడా అని ఆలోచన చేసి నేను చెప్పే మాటలను బట్టి, నాకున్న అనుభవాన్ని బట్టి ఇదొక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. 10వ వార్డు ప్రజలకు కృతజ్ఞతగా ఉంటానని తెలియజేస్తున్నాను.